సార్ చెప్పాడు. మనం నమ్మాల్సినటువంటి అవసరం ఏముంది? ఆయన గొప్పతనం ఏముంది? ఖచ్చితంగా వేస్తుంది. ఇక్కడ కాకపోయినా కడతాలు వదిలిపెట్టి సిటీకి ఎంటర్ అయిన తర్వాత అయినా కూడా మీ మనస్సు మిమ్మల్ని పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి సార్ చెప్తే మనం నమ్మాలా? మనం దైవాలమే అని చెప్పి అంటున్నాడు. చెబితే మనం నమ్మాలా? అని ఒక ప్రశ్న వేసినప్పుడు అందుకే మనకి కొన్ని టెస్టిమోనియల్స్ కావాలి. అంటే వేదకాలం నుంచి మనం పురాణ పురుషులుగా ఎంతోమందిని మనం గౌరవిస్తుంటాము. ఎంతోమందిని మనం పూజిస్తూ ఉంటాం కదా! వారు కూడా ఏం చెప్పారో ఒకసారి మనం విందాము అంతే. మనం విందాము. అంటే ఇప్పుడు నా ద్వారా చెప్పబడ్డ జ్ఞానం కూడా ఎంతోమంది మహానుభావులు చెప్పిన జ్ఞానంలోంచే నేను చెప్పింది. అయినా కూడా ప్రత్యేకంగా వారిని నేను కోట్ చేస్తూ చెప్తాను. కొన్ని కోట్స్ మనకి మన మైండ్‌కి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నేను ఎంతగానో అభిమానించేటువంటి దత్తాత్రేయుల గారి నుంచి ప్రారంభిస్తాను. దత్తాత్రేయుల వారు. తెలుసు కదండీ దత్తాత్రేయుల వారు? దత్తాత్రేయుల వారు. ప్రకృతిలోని ప్రతి అంశం నుంచి జ్ఞానం నేర్చుకున్నటువంటి వ్యక్తి దత్తాత్రేయుల వారు. వారి అవతారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కంటిన్యూయస్‌గా. దత్తాత్రేయుల వారు. ఇక్కడ ఉండాలి వారి ఫోటో రీసెంట్‌గా. ఆయన మాట దత్తాత్రేయుల వారి యొక్క ప్రవచనం ఏంటంటే వారి నోటి వెంబడి వచ్చింది వారి జ్ఞానం. జీవుడే శివుడు. ఆయన చెప్పిన మాట అండి. జీవుడే శివుడు. జీవుడి కంటే శివుడంటూ ప్రత్యేకించి మరెవరూ లేరు. సర్వభూతాలలో ఉన్నది ఆ శివుడే. ఈ సత్యాన్ని గ్రహించిన వాడే జీవన్ముక్తుడు. విశ్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యమే శివుడు. మనస్సులోని చంచలత్వాన్ని అధిగమిస్తే శివ సాక్షాత్కారం సంభవిస్తుంది. దత్తాత్రేయుల వారి ప్రవచనం అండి ఇది. గట్టిగా మనం చప్పట్లు కొడతాం. దత్తాత్రేయుల వారికి ఎంత సూటిగా చెప్పేశారు కదా. ఐ యామ్ గాడ్ అని చెప్పి నా ద్వారా చెప్పబడ్డా ఎవరి ద్వారా చెప్పబడ్డా దత్తాత్రేయుల వారు చెప్పారంటే నిజమే కదండి అది. దత్తాత్రేయుల వారి నోటి వెమ్మటి అసత్యమైనటువంటి మాట రాదు కదా. ఎంత బాగా చెప్పారు చూడండి. జీవుడే శివుడు. జీవుడే శివుడు. జీవుడి కంటే శివుడంటూ ప్రత్యేకించి ఎవ్వరూ లేరంట. ప్రత్యేకంగా వేరే ఎవరూ లేరు. జీవుడే శివుడు. సర్వభూతాలలో ఉన్నాడు ఆ శివుడు. మళ్ళీ శివుడు అంటే ఎవరు? మళ్ళీ ఇంకా శివుడు అంటే ఒక వ్యక్తినా? కాదు. శివుడు అంటే ఎవరంట? విశ్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే శివుడు. ఇక్కడ ఒక విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. శివుడు మహాశివుడు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి విశ్వ చైతన్యమే శివ అండి. ఈ శివుని యొక్క లక్షణాలు యాజ్ ఇట్ ఈస్‌గా ధ్యానం ద్వారా తనలో వృద్ధి చెందించుకున్నటువంటి ఒక మహాయోగి ఉన్నాడు. అతనే ఆదియోగి, అతనే పరమేశ్వరుడు, అతనే శంకరుడు. మన కైలాస పర్వతాల్లో ఉంటారు అంటారు కదా, శంకరుడు. అది శంకరుడు, పరమేశ్వరుడు, ఆది శంకరుడు. ఈ శంకరాచార్యుల వారు కాదు, ఆదియోగి. శివుడు అనేది ఒక తత్వం, శివ ఒక తత్వం, శంకరుడు ఒక వ్యక్తి. శివతత్వాన్ని సంపూర్తిగా అనుభూతి చెంది శివతత్వంతోనే మమేకమైనటువంటి ఒకానొక మనలాంటి మానవుడే శంకరుడు. ఉన్నతమైన లోకాలకి వెళ్ళి వచ్చాడు. ఇంకా తను ధ్యానంలోనే ఆది కైలాష్ పైన మానస సరోవరంలో ఇప్పటికీ కూడా ధ్యానంలోనే ఉంటూ ఉంటాడు శంకరుడు. మనలాగే భూతలం మీద జన్మ తీసుకున్నటువంటి వ్యక్తి దైవంలాగా జీవిస్తున్నాడు. ఈ భూతలం పైన ఉండి ధ్యానం చేసుకుంటూ అన్ని తలాలతో అందరితో మాస్టర్స్తో, ఏలియన్స్తో, అందరూ దైవాలతో ఒక లింకప్లో ఉన్నటువంటి వ్యక్తి శంకరుల వారు, పరమేశ్వరుల వారు. కైలాస పర్వతం మీద నిజంగా ఉన్నారు. వాస్తవంగా తన దేహంతో ఉన్నారు. తన దేహంతో తన ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. వారినే ఆదియోగిగా మనం పిలుచుకుంటాము, పరమేశ్వరుడిగా మనం పిలుచుకుంటాము, శంకరుడిగా మనం పిలుచుకుంటాము, పరమేశ్వరుడిగా మనం పిలుచుకుంటాము. శివ అంటే ఒక తత్వం. అంటే మీరు కూడా శివుడిలాగా అంటే శంకరుడిలాగా మారవచ్చు. శివతత్వాన్ని కనుక మీరు అవలంబిస్తే మీరు కూడా మరో శంకరులే, మీరు కూడా మరో పరమేశ్వరులే. అందుకే విశ్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే శివుడు. మనసులోని చంచలత్వాన్ని అధిగమిస్తే ఆ మహాశివుని సాక్షాత్కారం కలుగుతుంది. ఏం చేయమంటున్నారు? మనస్సులో ఉన్న చంచలత్వాన్ని అధిగమించాలి. మనసు చంచలంగా ఉంటుంది, పరిపరి విధాలుగా పరిభ్రమిస్తూ ఉంటుంది.
దాన్ని సరి అయినటువంటి మార్గంలో పెట్టగలగాలి. సరి అయినటువంటి మార్గంలో పెట్టగలిగినప్పుడే మనకి శివ సాక్షాత్కారం జరుగుతుంది. దత్తాత్రేయుల వారు చెప్పారండి చూడండి. దత్తాత్రేయుల వారు చెప్పారంటే నిజమే కదా! మనం చిన్న కుక్కని మనం పెంచుకుంటున్నాం. రోజు ఏం చేస్తాం మనం ఆ చిన్న కుక్కని తీసుకొని ఒక మంచి బుజ్జి చిన్న కుక్క పిల్ల ఉంటుందిగా, ఏది హచ్ కుక్క పిల్ల అంటుంటాం కదా మనం. అప్పట్లో మంచి ఫేమస్ అయింది హచ్ కుక్క పిల్ల. వేర్ యూ గోస్ ఐ ఫాలోస్ అని చెప్పి యాడ్ వచ్చేది. హచ్ కుక్క పిల్ల బాగుంది కదా అని చెప్పి ఒక ఒక మాస్టర్ ఏం చేసిండు, చాలా బాగుంది, మంచి ప్రెస్టేజ్ ఇష్యూ అని చెప్పి దాన్ని కొనుక్కున్నాడు. రోజు మన హైదరాబాద్కు కేబీఆర్ పార్క్ ఉంటుందిగా, ఫేమస్ పర్సన్స్ వాకింగ్ చేసే పార్క్ అని చెప్తారు. కేబీఆర్ పార్క్ సినిమా యాక్టర్స్ డైరెక్టర్స్ అందరూ అక్కడే వాకింగ్ చేస్తారంట కదండి. అక్కడికి రోజు హచ్ కుక్క పిల్లని తీసుకుని పోతున్నాడు. సూపర్గా తను పోతున్నాడు, కుక్క పిల్ల వచ్చేస్తుంది. అందరూ ఓ బాగుంది కుక్క పిల్లే, మంచి హైబ్రిడ్, ఎక్కడ కొన్నాం, ఏం కొన్నాం, అంతా బాగానే ఉంది. ఒకరోజు ఏమైందంటే ఆ మాస్టరు కొంచెం ఆలస్యమైంది. ఒక సినిమాకి వెళ్ళొచ్చాడు, ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చాడు, సినిమాకి వెళ్ళొచ్చాడు. ఇక పొద్దున లేవడం కొంచెం ఆలస్యమైంది. సరే కానీ అమ్మో కేబీఆర్ పార్క్ని మనం మానకూడదు కదా, ఇమేజ్ పోతుంది, ప్రెస్టేజ్ పోయితే ఏం చేశాడు, కుక్కపిల్ల అట్లే పట్టుకొని ఆ మత్తు కళ్ళతోనే వెళ్తా ఉన్నాడు. ఒక దూరం పోయిన తర్వాత ఏమైంది, ఏదో స్మెల్ వచ్చింది ఆయనకి, ఒక దుర్వాసన వచ్చింది. ఏంద్ర బాబు ఈ దుర్వాసన వచ్చింది, ఎక్కడికి వచ్చానని చెప్పి చూస్తే ఏమైంది, ఆ హచ్ కుక్క పిల్ల ఆయన్ని టాయిలెట్స్లోకి తీసుకెళ్ళింది. వాకింగ్ చేసుకుంటూ టాయిలెట్స్లోకి తీసుకెళ్ళింది. ఆయనకి టాయిలెట్ స్మెల్ వచ్చింది. దీని యొక్క నీతి ఏంటండి, కుక్క మనస్సు లాంటిది. మనము దానికి సంఖ్యలు వేసి మనం దాన్ని తీసుకొని వెళ్ళాలి వాకింగ్కి. మనం ఏమాత్రం నిద్రపోయామా అది మనల్ని టాయిలెట్ కాడికి తీసుకెళ్తుంది. ఎందుకంటే దానికి అదే తెలుసు కదా. మనం దాని అంటే అంతవరకు మనం ఆ కుక్క పిల్లని మనం తీసుకెళ్ళాం వాకింగ్కి. ఆ రోజు ఏం జరిగింది, అది మనల్ని వాకింగ్కి తీసుకెళ్ళింది. ఎందుకు జరిగింది, మనం ఆ కొద్దిసేపు మనం మత్తులో ఉన్నాం, నిద్రలో ఉన్నాం, నిద్రమత్తులో ఊగిసలాడుతున్నాం. అదేమనుకుంది, అమ్మా ఓకే నా యజమాని నిద్రమత్తులో ఉన్నాడు, నా సరి అయిన ప్లేస్కి నేను తీసుకెళ్తా ఈరోజు అనుకుంది. సరి అయిన ప్లేస్కి చెత్త కుప్ప కాడికి అతను తీసుకెళ్ళింది. చెత్త కుప్పలోకి తీసుకెళ్ళింది. పాప నిద్రలో ఉండగా అలాగే వచ్చాడు, చూస్తే చుట్టూ చెత్త కుప్పే ఉంది. సో మనం నిద్రమత్తులో ఉండకూడదు, మన మనసుతో మనం ఎరుకతో ఉండాలి. ఏ మాత్రం ఎరుక కోల్పోయామా గుంజేస్తుందండి. ముఖ్యంగా వ్యసనాల విషయంలో చాలా ఎరుకతో ఉండాలి. ఏ మాత్రం అటు ఇటు అన్నావా మనసు వ్యసనం వైపే గుంజేలా చేస్తుంది, వ్యసనాల వైపు తీసుకుని వెళ్తుంది. ఇక మనం అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి మనకు అర్థమైపోతుంది మనం చెత్త కుప్పలో ఉన్నామన్న విషయం. కానీ ఒక్క పొరపాటే మనం చేసింది, అన్ని సంవత్సరాల నుంచి మనం చేసింది కరెక్టే, ఒక్క నిద్రమత్తు వల్ల అలా వెళ్ళిపోయింది. అందుకనే ఆత్మజ్ఞానంతో ఎప్పటికప్పుడు మనం సానబడుతూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా మనస్సుకి నాలెడ్జ్ ఇస్తూనే ఉండాలి, ఎప్పుడు నాలెడ్జ్ ఇస్తుంది. అందుకే చూడండి దత్తాత్రేయుల వారు చెప్పింది అదే, మనస్సులోని చంచలత్వాన్ని అధిగమిస్తేనే శివ సాక్షాత్కారం జరుగుతుంది. చంచలత్వాన్ని మనం అధిగమించాలి. రైట్ మాస్టర్స్, దానికి సరైనది ఏంటి, ధ్యానము, ఫోకస్. ఫస్ట్ స్టెప్ ధ్యానము, సెకండ్ స్టెప్ ఫోకస్, కాంటెంప్లేషన్ ఏమంటాం మనం. పూర్వకాల ఋషులు ఏం చేసేవారు, తపస్సు, ధ్యాన స్థితి, అల్టిమేషన్గా మనం తపస్థితిలోకి వెళ్తాం. ధ్యాన స్థితిలోంచి తపస్సులోకి వెళ్తాం. మనం తపస్థితిలోనే మనకు కావాల్సింది ప్రత్యక్షం అవుతుంది. అలాగే మరి శ్రీకృష్ణ వారు ఏం చెప్పారో కూడా చూద్దాం ఒకసారి. మనం శ్రీకృష్ణామృతంలో ఉత్తర గీత జ్ఞానసారంలో అంతర్యానంలో శ్రీకృష్ణ భగవాన్ వారు ఏం చెప్తారంటే, తన దేహంలోనే ఉన్న బ్రహ్మమును గుర్తించగలి శ్రీకృష్ణ వారు చెప్పిందండి, నేను కొట్టేటట్టు చెప్తున్నాను. తన దేహంలోనే ఉన్న బ్రహ్మముని గుర్తించక బయట ఎక్కడో ఏదో ఉన్నదని భ్రమించిగా తిరిగేవాడు తన ఇంట్లోనే ఉన్న పాయసాన్ని విడిచిపెట్టి పొరుగింటికి భిక్షకై తిరిగే మూర్ఖుడితో సమానం. శ్రీకృష్ణ వారు చెప్పారండి, ఇది చూడండి ఎంత బాగా చెప్పారో. ఏం చెప్పారు, తన దేహంలోనే ఉన్న జీవాన్ని గుర్తించక ఎక్కడెక్కడో జీవం ఉంది అని చెప్పి తిరిగేవాడు దేనితో సమానం అంట, మూర్ఖుడితో సమానం. తన ఇంట్లో తను చేసుకుంటూ పాయసం, తన ఇంట్లో అద్భుతమైన పాయసం ఉంది, ఆ పాయసం ఉన్నదని గుర్తించక పక్కింటికి భిక్షాపాత్ర పట్టుకుని వెళ్ళే మూర్ఖుడితో సమానం.
మీ ఇంట్లో పాయసం ఉండి మీరు పక్కింటికి భవతీ భిక్షాందేహి అని చిప్ప పట్టుకుని వెళ్తే ఎలా ఉంటుంది? నిజంగా మూర్ఖులే అంటారు కదా! అలాగే మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, తన దేహంలోనే ఉన్నటువంటి బ్రహ్మమును గుర్తించక బయట ఎక్కడో ఏదో ఉంది అని భ్రమించి తిరిగేవాడు మూర్ఖుడితో సమానంగా ఉంటాడు. అంతే కదండి. మనకి ఆ కస్తూరి మృగం స్టోరీ కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. మీకు కస్తూరి మృగానికంటే ఒక రోజు అసలు ఆ అడవిలో మంచి స్మెల్ వచ్చిందంట మాస్టర్స్. అసలు సువాసన ఎక్కడుంది అని చెప్పి అడవి మొత్తం తిరిగి ఇది ఎక్కడుందో అర్థం కాక, వామ్మో ఇక నా వల్ల కావట్లేదు, కాళ్ళు నొప్పుడుతున్నాయి, కొంచెం రెస్ట్ తీసుకుంటా అని చెప్పి కస్తూరి మృగం ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుని అలా కళ్ళు మూసుకుంది. అప్పుడు దానికి వచ్చింది సువాసన. అప్పుడు దానికి అర్థమైంది, సువాసన బయట లేదు, తన లోపల నుంచే వస్తుందండి సువాసన. ఆ కస్తూరి మృగంలోంచి ఒక సువాసన వస్తుంది. కానీ ఆ కస్తూరి మృగం గుర్తించలేకపోయింది. బయట ఎక్కడో వస్తుంది అని చెప్పి మొత్తం తిరిగి అలసిపోయి చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకున్నప్పుడు తనకు అర్థమైంది, తన లోపలే వస్తుంది ఆ సువాసన అని. అలాగే ఒక చేప అడిగిందంట, ఒక పెద్ద చేపని. అంటే కొన్ని పెద్ద చేపలు మాట్లాడుకుంటున్నాయండి ఇక్కడ. కొన్ని పెద్ద చేపలు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయి. పెద్ద చేపలు మాట్లాడుకుంటున్నాయి. ఏమని మాట్లాడుకుంటున్నాయంటే, అసలు ఇది కాదు, సముద్రంలో జీవించాలి, సముద్రం అద్భుతంగా ఉంటుంది, సముద్రం అపరిమితంగా ఉంటుంది, సముద్రం అసలు ఎక్సలెంట్గా ఉంటుంది, సముద్రంలో మనకు కావాల్సినంత తిండి ఉంటుంది, కాబట్టి మన సముద్రంలోకి వెళ్ళాలి మనం ఏం చేసైనా అని చెప్పి కొన్ని పెద్ద చేపలు మీటింగ్ పెట్టుకుంటుంటే కొన్ని చిన్న చేపలు వింటాయన్నమాట. అమ్మా, అంటే సముద్రము ఇంత అద్భుతంగా ఉంటుందా, సముద్రం ఇంత బాగుంటుందా, కాబట్టి మన సముద్రాన్ని వెతకాలి. సముద్రం అయితే పెద్ద చేపలు ఏం మాట్లాడుకున్నాయంటే, సముద్రం అద్భుతంగా ఉంటుంది, సముద్రం అపరిమితంగా ఉంటుంది, సముద్రంలో ఎంతైనా ఆహారం ఉంటుంది, సముద్రంలో హాయిగా జీవించవచ్చు, సముద్రంలో ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు అని మాట్లాడుకుంటున్నాయి. ఈ చిన్న చిన్న చేపలు ఏం చేసినాయి, చుట్టూ మూగి అన్నీ విన్నాయి. అబ్బా అవునా, అంటే ఈ ప్రపంచంలోనే సముద్రం అద్భుతమైందనమాట, ఇక సముద్రం ఎక్కడుందో వెతకాలి అని చెప్పి పాపం ఆ చిట్టు చేపలను ఏం చేశాయి, సముద్రం ఎక్కడుందో అని చెప్పి అంతా బయలుదేరి మొత్తం వెతుకుతా ఉన్నాయి, సముద్రం ఎక్కడ అని. వెతికి అవి కూడా అలసిపోయినాయి. మళ్ళీ చూస్తే ఒకసారి మళ్ళీ ఈ పెద్ద చేపల గుంపు మళ్ళీ కనిపించింది. వాడి దగ్గరికి వెళ్ళి, నాయనా మీకు దండం పెడతా, ఆ సముద్రం ఎక్కడుందో కొంచెం చెప్పి పుణ్యం కట్టుకోండి, మేము తిరగలేక చచ్చిపోతున్నాం, సముద్రం ఎక్కడుందో మాకు అర్థం కాక పుణ్యం కట్టుకోండి అంటే, అరే పిచ్చోళ్ళారా, ఇప్పుడు మీరుంది సముద్రంలోనే, ఇప్పుడు మీరుంది అదే సముద్రంలో అని చెప్పారంట. అవి ఉన్నది సముద్రంలోనే, అవి సముద్రంలోనే ఉన్నాయి, కానీ సముద్రం అంటే ఏంటో తెలియక, సముద్రం అంటే ఏదో అద్భుతమైంది అనుకుని, సముద్రం అంటే ఏంటో అనుకుని సముద్రం కోసం తిరుగుతూ వచ్చేసాయి. తాము ఉన్నది సముద్రంలోనే అని గమనించలేకపోయాయి. తామున్నది సముద్రంలోనే. ఆ పెద్ద చేపలంటే మన గురువులు అన్నమాట. ఆ గురువులేంటి, వారు ఉన్న సముద్రం యొక్క లక్షణాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇవి మళ్ళీ పూర్తిగా వినలే. వీళ్ళు ఇంకొక 5 నిమిషాలు కనుక వినుంటే అవి వెంటనే ఏం చెప్పేవాళ్ళంటే, ఇదే సముద్రం అని చెప్పేవాళ్ళు వాళ్ళు. ఈ వినలే, సగమే వింటారు కదా చాలామంది. ఈ సగం వినేసి బయలుదేరినాయి, ఎక్కడుందో వెతికి పట్టుకుందామని చెప్పి. హాఫ్ నాలెడ్జ్ కాదు, ఓపిక లేక, సహనం లేక, ఓపిక లేక. ఏ జ్ఞానమైనా సంపూర్తిగా నేర్చుకోవాలి. అలాగే చూడండి, అప్పుడు చెప్పే మీరున్నదే సముద్రం. అలాగే మనం ఉన్నదే భగవతత్వంలో మాస్టర్స్, మనం ఉన్నదే భగవతత్వంలో, మనం ఉన్నదే దివ్యత్వంలో, మనం ఉన్నదే ఆత్మ చైతన్యంలో, మనం ఉన్నదే సర్వశక్తిలో. ఉన్నదాన్ని గుర్తించండి చాలు. మీరు ఎక్కడ ఉన్నారో మీరు అర్థం చేసుకోండి, గుర్తించండి, గమనించండి చాలు. ప్రత్యేకంగా ఎక్కడికో ఏదో వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా గుర్తించడానికి ధ్యానం అనేటువంటి చాలా సరళమైనటువంటి స్థితిలో ఉండండి. మీకు అర్థమైపోతుంది మీరున్నది ఆ మహా చైతన్య దివ్యస్థితిలోనే అని. మన చుట్టూ ఉన్న దివ్యస్థితే. ఒక హిమాలయాల్లో దివ్యస్థితి ఏమి ఉండదు, ఒక అడవుల్లో అక్కడ కూడా ఉంటుందేమో, ఉంటుంది అక్కడ కూడా, ఒక అడవుల్లోనే ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే అక్కడ జనాలు తక్కువగా ఉంటారు కాబట్టి, థాట్ పొల్యూషన్ ఉండదు కాబట్టి, కొద్దిసేపు కూర్చోగానే వెంటనే మనకు ప్రశాంతత వచ్చేస్తుంది. కానీ
ఇక్కడ. కానీ అది కాదండి గొప్ప. ప్రతిసారి ఒక మాట చెప్పారు, మీరు వినే ఉంటారు ఆ మాట. ఎక్కడో హిమాలయాల్లోకి పోయి ధ్యానం చేసి శూన్య స్థితికి రావడం కాదు గొప్ప, అబీడ్స్ నడి బొడ్డులో కూర్చొని శూన్య స్థితికి రావడం గొప్ప అన్నారు సార్. ఒక అబీడ్స్ సెంటర్లో ఇటు నుంచి వెహికల్స్ వస్తుంటాయి, అటు నుంచి వెహికల్స్, ఇటు కోడి నుంచి వస్తుంటాయి, ఇటు నాంపల్లి నుంచి వస్తుంటాయి, అటు నుంచి మనకి అబీడ్స్ నుంచి వస్తుంటాయి. మొత్తం ఈ సెంటర్లో అక్కడ జనరల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర కూర్చొని శూన్య స్థితికి వెళితే అది గొప్ప అండి. హిమాలయాల్లో వెళ్ళి ధ్యానం చేయడం గొప్పే, ఓకే, మంచి స్థితి. అది మీ మానసికమైనటువంటి ఆనందం కోసం, మీరు ఎంజాయ్ చేయడం కోసము వెళ్ళాలి. అంటే ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను హిమాలయాస్కి, ఆది కైలాష్ యాత్రకి. కానీ అదే శాశ్వతం కాదు. ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, ఇవి చేయాలి, అవి చేయాలి మంచిగా. సో మీ చుట్టూ ఉన్న చైతన్యమని గ్రహించండి. ఆ తర్వాత మాస్టర్స్ అసలు ఇక్కడ దాకా ఎందుకు, ఇంకొకటి చెప్పి నేను బ్రేక్ ఇస్తాను మీకు. ఎందుకంటే ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ హైయెస్ట్ రిసీవింగ్ కెపాసిటీ 45 minutes మాస్టర్స్. మహా అయితే 90 minutes రిసీవింగ్ కెపాసిటీ. మీకు వింటున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది, కానీ లోపల వినాల్సింది వినదు. అందుకని 90 minutes టైం కాబట్టి మనం ఒక 10 minutes గ్యాప్ ఇద్దాము. మంత్రపుష్పం చెప్పుకొని మనం గ్యాప్ ఇద్దాం. మీకు తెలుసుగా మంత్రపుష్పం మనం ఎప్పుడు ఇంట్లో మనం చదువుతూనే ఉంటాం. మంత్రపుష్పం 3000 ఏళ్ల సంవత్సరాల క్రితం యజుర్వేదంలో ఆ తైత్రేయ అరణ్యకంలోంచి మనం తీసుకున్నటువంటి గొప్ప మంత్రం ఏంటండి? మన మంత్రపుష్పం. మంత్రపుష్పంలో ఏముంటుంది? మోహం పుష్పం లేదా పుష్పవాన్ ప్రదీపన్. సంస్కృతి చదవను, తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పుష్పాల యొక్క సత్యాన్ని గ్రహించండి. మంత్రపుష్పంలో గ్రేటెస్ట్ మంత్రం ఉంటుందండి ఇది. ఆయతనమాం భవతి అని మనకు పాట కూడా ఉంటుంది, రమ్యకృష్ణ సాంగ్ కూడా ఉంటుంది ఈ మంత్రపుష్పం. నమస్తే మేడం. ఈ మంత్రపుష్పం గురించి ఆయతనమాం భవతి అని ఒక పాట కూడా ఉంటుంది. ఆయతనమాం భవతి లేదా ఆయతనం వేద ఆయతనమాం భవతి. మంత్రపుష్పం కూడా ఒకసారి మీరు చూస్తే దాని మీనింగ్ ఏంటంటే, ముందుగా ఆయతనమాం భవతి అంటే మీనింగ్ ఏంటంటే అంతర్వాసివి కమ్ము. మొదటగా నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయి, నీ అస్తిత్వ సత్యాన్ని గ్రహించు. ఆయతనవాం భవతి అనే మంత్రపుష్పంలోని ఆ పదానికి అర్థం ఏంటంటే అంతర్వాసివిక. నీ లోపల నువ్వు ప్రయాణం చేయి, నీ అస్తిత్వం యొక్క సత్యాన్ని గ్రహించు. నీ అస్తిత్వం ఏంటో గ్రహించు. నువ్వు దైవాన్ని చెప్పడం అనేది అర్థం అండి అక్కడ అని చెప్తూ అక్కడ ఇంకో మాట ఏమంటారు తెలుసా? పుష్పాల యొక్క సత్యాన్ని, దాని మీనింగ్ పుష్పాల యొక్క సత్యాన్ని గ్రహించండి. పుష్పాల, ప్రజల, పశువుల అధినాయకుడివి కమ్ము. పుష్పాల, ప్రజల, మనుషుల అధినాయకుడివి కమ్ము అని మంత్రపుష్పంలో ఉంటుంది. అంటే అధినాయకుడివి కమ్ము అంటే నువ్వు ప్రకృతిలో భాగంగా జీవించు, కానీ ప్రకృతిని అధిగమించేవాడిగా కూడా జీవించు అని అర్థం అండి. ప్రకృతిని అధిగమించేవాడిగా కూడా జీవించు. చూడండి, పుష్పాల, ప్రజల, పశువుల అధినాయకుడివి కమ్ము. అధినాయకుడివి కమ్ము అంటే వాటి మీద బాహ్యంలో నువ్వు వర్క్ చేయడం అని కాదు, నువ్వు జ్ఞానోదయం పొందు. ఎప్పుడైతే నువ్వు జ్ఞానోదయం పొందుతావో, నువ్వు ఆత్మవే అన్నటువంటి జ్ఞానం యొక్క ఉదయం నీలో లభిస్తుందో, అప్పుడు నువ్వు వాటన్నిటికీ అధినాయకుడివి కాగలవు. ఇది మన మంత్రపుష్పంలోనిది. అంటే మాస్టర్స్ నిన్న మన ట్రూత్ చెప్పుకున్నాం కదా. సో యావత్ సృష్టి విరాజిల్లడానికి ఆ ట్రూతే కారణం. సో ఇవన్నీ కూడా మనకి ఆత్మశక్తి గురించి, ఆత్మజ్ఞానం గురించి చెప్పుకుంటూ వస్తున్నాయి. ఒక 10 minutes మనం గ్యాప్ ఇద్దాము. ఇప్పుడు టైం ఎంత అయింది మాస్టర్స్? కరెక్ట్గా చెప్పండి ఒకసారి. 11:50 ఆర్ 12 వరకు వచ్చేసేయండి. 12 to 1:30 మళ్ళీ ఒక 1.5 hours సెషన్ మనం కంటిన్యూ చేద్దాము ఈ ఆత్మజ్ఞానం మీద. దీంట్లో మనకి భగవద్గీతలో కూడా చెప్పినవి కొన్ని విషయాలు, స్వామి వివేకానంద గారి విషయాలు ఉంటాయి. తర్వాత మనం డైరెక్ట్గా నిర్వాణ శతకంలోకి వెళ్తాము. తర్వాత ఆత్మ గురించి సంపూర్తి జ్ఞానాన్ని మనం ఈ సెషన్లో మనం తీసుకుంటాం మాస్టర్స్. ఓకేనా? ఓకే, రైట్. సో గట్టిగా చెప్పట్లేదు, ఒక బ్రేక్ తీసుకుందాము. మళ్ళీ 12 o'clockకి స్టార్ట్ చేద్దాము. ఈరోజు అలా రిలాక్స్ అయ్యి రండి. కొద్దిసేపు హాయిగా నేచర్లో కూర్చోండి, కొద్దిగా అలా తిరిగి
వచ్చి కూర్చోండి. ఓకే, నేను పర్సనల్గా మీతో ఈరోజు సాయంత్రం మాట్లాడతాను మాస్టర్స్. ఓకేనా? రెస్ట్ తీసుకోండి ఈ 15 మినిట్స్, హాయిగా కూర్చోవాలనుకుంటే కూర్చోండి, బయటికి అలా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, వాటర్ తీసుకోండి, రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మనం ఎగ్జాక్ట్లీ 12 to 1:30 1.5 hour మళ్ళీ మన సెషన్ స్టార్ట్ చేసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ. శ్వాసానుసంధానం మిత్రులారా, శ్వాసని గమనించండి, ఉచ్ఛ్వాసని గమనించండి, నిశ్వాసని గమనించండి. శ్వాస మీద సంపూర్ణమైనటువంటి ధ్యాసని పెట్టండి, ధ్యాన స్థితిని అనుభూతి చెందండి. ఇక్కడ మనం అద్భుతమైనటువంటి కైలాసపురిలో పత్రిజీ శక్తిస్థల్ ప్రాంగణంలో మహేశ్వర మహాపిరమిడ్, పార్వతీ పిరమిడ్లో మనం శక్తివంతమైనటువంటి ఈ మహేశ్వర మహాపిరమిడ్, పార్వతీ పిరమిడ్లో ధ్యాన స్థితిని మనం చేరుకుంటున్నాము. అద్భుతంగా కురుస్తున్నటువంటి కాస్మిక్ ఎనర్జీని మనం ఒడిసి పట్టుకుందాము. ఆ విశ్వమయ ప్రాణశక్తిని మన శరీరంలోని ప్రతి అణువణువులోనికి మనం స్వీకరిద్దాము. శరీరాన్ని శక్తివంతంగా, చైతన్యవంతంగా, తేజోవంతంగా చేసుకుందాము. ఆఖరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. బీ విత్ యువర్ బ్రెత్. లాస్ట్ 1 minute, ఆఖరి 1 నిమిషం ధ్యాన స్థితిలో కొనసాగుతూ ఉందాము. విశ్వమయ ప్రాణశక్తిని స్వీకరిస్తూ ఉందాము. ఓకే మాస్టర్స్, అరచేతుల్ని కళ్ళపైన పెట్టుకుందాము సున్నితంగా. 5 4 3 2 1 0. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మనం ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అలాగే కైలాసపురికి, పత్రిజీ శక్తి స్థలికి, ద్వారకా నివాస్కి అన్నిటి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మన కోసం, మన స్వయానికి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్. రైట్, థ్యాంక్ యూ, వెల్కమ్. సో ఆత్మ సాక్షాత్కారం వర్క్షాప్ ఉదయం 2nd సెషన్లోకి మనం వచ్చాము. సో పిఎంసి ద్వారా వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ఆహ్వానము, శుభాకాంక్షలు. ఇక్కడ ఆఫ్లైన్లో జరుగుతుంది, మరి పిఎంసి ద్వారా కూడా వీక్షిస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ఆత్మ సాక్షాత్కారం వర్క్షాప్ మనం ఇప్పుడు మార్నింగ్ 2nd సెషన్లోకి వచ్చాము. 12 నుంచి మళ్ళీ ఒక 90 minutes 1:30 వరకు మనకు కొనసాగుతుంది అండి అది. సో ఆత్మకి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని మనం, ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటాం. సాధారణ విషయాలకైతే సమాచారం అంటాము, ఆధ్యాత్మిక విషయాలకైతే మన జ్ఞానము అన్న పేరుతో పిలుస్తాము. సో మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? దత్తాత్రేయుల వారి యొక్క కోట్ మనం చూసాము. శ్రీకృష్ణుల వారు ఏదైతే మనకి బోధించారో ఆ బోధన మనం చూసాము. మంత్రపుష్పం గురించి మనం తెలుసుకున్నాము. సో అత్యంత కీలకమైనటువంటి భగవద్గీత ఆత్మ గురించి ఎన్నో విషయాలు చెప్పింది భగవద్గీత. ఒక్క నిమిషం. అలాంటి భగవద్గీతలో ఆత్మకి సంబంధించినటువంటి ఏ విషయాలు మనకి ఎంత వివరంగా ఉన్నాయి అని మనం తెలుసుకుందాం. మీరు భగవద్గీతని మీరు అధ్యయనం చేయాలి అనుకుంటే పత్రి సార్ యొక్క భగవద్గీత ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా సార్ వివరిస్తారు. దాంతోపాటుగా ఈ చిన్న భగవద్గీత నేను సజెస్ట్ చేస్తానండి. ఇది గీతా ప్రెస్ వారిది భగవద్గీత. దీంట్లో ఇది ప్యాకెట్ భగవద్గీత, ఎలాంటి విశ్లేషణలు ఉండవు. అంటే దీన్ని రచించినటువంటి రచయిత తన సొంత విశ్లేషణ ఎక్కడా రాయలేదు. ఓన్లీ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే శ్లోకం ఇస్తాడు, దాని యొక్క మీనింగ్ ఇస్తాడు, అంతే సింపుల్గా. సో మీకు అవకాశం ఉంటే ఇది తీసుకోండి. గీతా ప్రెస్ వాళ్ళ భగవద్గీత ఎప్పుడు మీరు క్యారీ చేయొచ్చు. మనందరం పర్సులో పెట్టుకుని క్యారీ చేయాల్సినటువంటి బుక్ అండి అది. ఇది ముఖ్యంగా ఎందుకంటే దీంట్లో విశ్లేషణ ఉండదు, డైరెక్ట్ మీనింగ్. పద్యం శ్లోకం ఉంటుంది, మీనింగ్ ఉంటుంది. సో భగవద్గీత 3వ అధ్యాయము 22లో 3.22లో మనకి ఏం చెప్పబడింది అంటే ఇక్కడ ఆత్మ గొప్పతనం. ఎందుకంటే మనకు తెలుసుకోవాలి, మనం తెలియాలి, ప్లస్ మనం చెప్పాలి కూడా అందరికీ. ఇప్పుడు మన పిల్లలకి కూడా మనం చెప్పొచ్చు ఈ జ్ఞానాన్ని, మనం తెలిసిన వారికి కూడా మనం చెప్పొచ్చు. దాంట్లో ఏముంటుంది అంటే స్థూల శరీరము కంటే ఇంద్రియాలు గొప్పవి అని చెప్తారు శ్రీకృష్ణ భగవాన్ల వారు. స్థూల శరీరము కంటే ఇంద్రియాలు గొప్పవి,
ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది అని చెప్తారు భగవద్గీతలో. చూడండి ఏంటి, ఫస్ట్ ఏంటి, స్థూల శరీరం గొప్పదే, స్థూల శరీరం చాలా గొప్పది. ఇవన్నీ ఉన్నాయి అంటే మన స్థూల శరీరంలో ఉన్నాయి కదా. కానీ ఆ స్థూల శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఆ ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, ఆ మనస్సు కంటే బుద్ధి గొప్పది, ఆ బుద్ధి కంటే ఆత్మ గొప్పది. అందుకే ఆ ఆత్మశక్తిని నిత్య నిజ జీవితంలో మనం ఉపయోగించుకునేటువంటి సౌలభ్యమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే సరి అయిన అర్థం తెలుసా మాస్టర్స్? ఆధ్యాత్మికత, ఆత్మశక్తిని మన యొక్క నిత్య నిజ జీవితంలో ఉపయోగించుకోవడమే ఆధ్యాత్మికత. ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది, స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ, స్పిరిట్ ఇన్ రియాలిటీ. స్పిరిట్ ఇన్ రియాలిటీ అంటే మీ ఆత్మని, మీ స్వయాన్ని, మీ దివ్యత్వాన్ని మీ వాస్తవంలో ఉపయోగించుకోగలగాలి. అప్పుడే దాన్ని ఆధ్యాత్మికత అంటాం. మీ వాస్తవ జీవితంలో ఉపయోగించుకోనంత వరకు అది అలాగే ఉండిపోతుంది, మీకు ఎలాంటి ఉపయోగంలోకి రాదు. అందుకనే ఇదే ఆధ్యాత్మిక విద్య, ఈ ఆధ్యాత్మికతే ఆధ్యాత్మిక విద్య. అందుకని ఈ విద్య వల్ల ఏమవుతుంది తెలుసా? ఈ విద్య వల్ల మనం చెప్పుకున్నట్లుగా మీరు ఏ రంగంలో ఉన్నా సరే, మీరు ఏ రంగంలో ఉన్నా సరే గణనీయంగా అభివృద్ధి చెందగలరు. మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ఒక మ్యాన్ ఎంత అద్భుతంగా అంత సేవ చేసుకుంటూ ఉండగలిగాడు, తనంత అబండెన్స్లో ఉండగలిగాడు, తన సొసైటీకి ఇవ్వగలిగాడు. అంటే ఈ ఆధ్యాత్మిక విద్య కనుక మీరు అంటే ఏ విద్య నేర్చుకుంటే మీరు మీ యొక్క రంగంలో, అది ఏదైనా కావచ్చు, మీ వ్యాపార రంగం, మీ విద్యా రంగం, మీ చదువు కానీ ఏదైనా సరే, మీ సృజనాత్మక రంగం, మీ కళారంగము, మీ నాట్య రంగము, సంగీత రంగము, మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో మీరు అభివృద్ధి చెందగలరు, ప్రావీణ్యత సంపాదించగలరు. అదే మీరు కేవలం భౌతిక శక్తిని మాత్రమే నమ్ముకుంటే, కేవలం భౌతిక శక్తిని అంటే మన స్థూల శరీరాన్ని, ఇంద్రియాలని మాత్రమే మనం నమ్ముకుంటే ఏమవుతుందండి? భౌతిక శక్తి ఏమవుతుంది? వయస్సు పెరుగుతున్న కొద్దీ ఒకసారి అలా పెరుగుతుంది, ఆ తర్వాత మన వయస్సు ఇంకా పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? 40-50 వచ్చాము అంటే భౌతిక శక్తి తగ్గుతూ 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 వస్తుంది. కానీ కళారంగంలో ఉండి, సంగీత రంగంలో ఉండి మీ వయస్సు ఎంత ఎక్కువైనా సరే మీరు అద్భుతంగా దాంట్లో ప్రావీణ్యం సంపాదించారంటే ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మికవేత్తలై ఉండాల్సిందే. ఉంటేనే మీరు సంపాదించగలరు. మనకి షాన్వాయ్, మన కాశీపట్టణంలో షాన్వాయ్ వాయిస్తూ ఉండేవారు కదా, ఆయన పేరేంటండి? భారతరత్న షాన్వాయ్ ప్లే చేసేవారు. పత్రిసార్కి బాగా ఇష్టం ఆ మ్యూజిక్ అంటే. మేడం, షెహనాయి వాయించేవారు. బిస్మిల్లా ఖాన్ ఆయన వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆ షెహనాయి వాయించడంలో ఆయన ఎంత నైపుణ్యాన్ని చూపించారు. ఎందుకు అంటే ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల వారిని చూశారు. ఒకసారి ఆయన ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఒక వేణువు మీద ఒక రాగం ఆలపిస్తుంటే తను వింటారు. ఇంతవరకు ఈ రాగం నాకెవ్వరు, నేను ఎక్కడా వినలేదే, నేర్చుకోలేదే అనుకుంటారు. ఆ రాగాన్ని పట్టుకుంటారు. తర్వాత చూస్తే మళ్ళీ ఆ పిల్లవాడు మళ్ళీ కనిపించాడు. తర్వాత తను ప్లే చేస్తారు ఆ రాగాన్ని. ఆ తర్వాత అంటే తనలో ఆధ్యాత్మిక విద్యనే ఉంది. ఆధ్యాత్మిక విద్య ఉంది కాబట్టి వయస్సు పెరిగినా సరే భౌతిక శక్తి ఒకవేళ తగ్గినట్టు అనిపించినా సరే తగ్గదండి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఆఖరిసారి ఒకవేళ బాడీ వేకేట్ చేయాలనుకుంటే ఆఖరిసారి ఊపిరి పీల్చుకునేదాకా ఉండేదే ఆత్మశక్తి. తగ్గిపోతూ ఉంటుంది భౌతిక శక్తి, ఇంద్రియాల శక్తి. వయస్సు పెరిగిన కొద్దీ వృద్ధాప్యం వస్తూ ఉంటుంది అని నమ్ముతూ ఉంటాం. వృద్ధాప్యం వస్తూ ఉంటుంది. వృద్ధాప్యం వల్ల కండరాలు పనిచేయడం మానివేస్తాయి, సరిగ్గా నడవలేము, మోకాలు నొప్పులు వస్తుంటాయి, శరీరంలో ఎన్నో అవయవాలు సరిగ్గా పనిచేయని స్థితి రావచ్చు. కానీ ఆధ్యాత్మిక విద్య మీరు నేర్చుకుంటే మీ ఆఖరి ఊపిరి వరకు మీకు పెరుగుతూనే ఉండేది మీ ఆత్మశక్తి. అందుకే ఆత్మశక్తి చాలా ముఖ్యం మాస్టర్స్. ఎందుకు ఇది నేను మళ్ళీ నొక్కి వక్కానిస్తున్నానంటే ఆత్మశక్తి యొక్క విశిష్టత మీరు తెలుసుకోవాలి. ఒక 25 yearsలో ఉన్నాడు కుర్రోడు, ఒక సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఓకే, వెరీ గుడ్. తను తన బ్రెయిన్ ద్వారా, తన మైండ్ ద్వారా, తన రీడింగ్ కెపాసిటీ ద్వారా తను కష్టపడి చదువుతూ ఉన్నాడు. అదే స్టూడెంట్ గనక
ఆధ్యాత్మిక విద్యలోకి వచ్చి ధ్యానం కూడా నేర్చుకొని ఉంటే తన లక్ష్యాన్ని తను చాలా ఈజీగా సాధిస్తాడండి. ఈజీగా అంటే నా ఉద్దేశం ఏంటంటే చాలా ప్రావీణ్యంతో సాధిస్తాడు. ఎందుకు అంటే తను అంతవరకు ఆధారపడింది ఏంటి, తనకి 25 ఇయర్స్, 5 సంవత్సరాల దాకా భౌతిక శక్తి ఉండదు. సో తనకి లభించింది ఏంటి, 20 సంవత్సరాల భౌతిక శక్తి. మనస్సు మనకి ఒక 10 సంవత్సరాల వయసులో ఏర్పడుతుంది కాబట్టి 10 తీసేస్తే 15 సంవత్సరాల మానసిక శక్తి. ఓకేనా? సో కేవలం 15 సంవత్సరాల మానసిక శక్తితోనే, 20 సంవత్సరాల భౌతిక శక్తితోనే ఆ కుర్రవాడు తను అనుకున్నది సాధించే పనిలో ఉంటే నీ ఆత్మ ఎప్పటిది? ఎన్ని సంవత్సరాల కింద ఆవిర్భవించింది నీ ఆత్మ? కేవలం 25 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన నీ భౌతిక శరీరానికే, నీ ఇంద్రియాలకే, నీ మనస్సుకే అంత శక్తి ఉంటే, వేల సంవత్సరాల క్రితం ఆవిర్భవించి ఇప్పటికీ శక్తిని చూపిస్తూ ఉన్నటువంటి నీ ఆత్మశక్తి వైపు గనక నువ్వు ప్రయాణం చేసి, నీ భౌతిక శక్తికి, నీ ఇంద్రియాల శక్తికి, నీ మనశ్శక్తికి, నీ ఆత్మశక్తిని గనక నువ్వు తోడు జోడిస్తే ఇంకా అద్భుతంగా సాధించగలరండి. అందుకే మీ పిల్లలకి నేర్పించండి ఆత్మ విద్యని నేర్పించండి. ఆత్మ విద్య అంటే ఆత్మ ఉందని తెలిసే ఉదాహరణలు చెప్పి, దానికి జ్ఞానం చెప్పి, ఆత్మశక్తిని వాడుకోమని చెప్పండి. ధ్యాన శక్తిని యూజ్ చేసుకోమని చెప్పండి. వారికి ఆత్మ గురించి చెప్పండి, ధ్యానం గురించి చెప్పండి. మీ జనరేషన్స్కి, పిల్లలకి తెలిసిన వారికి, ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ ఆధ్యాత్మిక శక్తిని కనుక ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించగలరండి, ఎంతో అద్భుతాలు. అందుకే మనకి స్వామి వివేకానంద గారు చెప్తున్న మాట, స్వామి వివేకానంద గారు అంటే ప్రపంచం మొత్తం వింటాం కదా, ఆ మాట ప్రపంచం మొత్తం విన్నది. వివేకానంద గారు ఒక్క మాట అంటే ప్రపంచం మొత్తము చెవులు రిక్కించుకొని విన్నది. ఏం చెప్తాడా ఈ మహానుభావుడు అని. ఆయన చెప్పిందంతా దేని గురించి? ఆత్మశక్తి గురించే కదా. చూడండి ఆయన స్టేట్మెంట్స్ ఉంటాయి, చూడండి ఇక్కడ ఏమంటాడు తెలుసా ఆయన? పర్లేదమ్మా పెట్టుకుంటా. అనంత శక్తి మానవుడి ఆత్మయందే ఉన్నది. స్వామి వివేకానంద గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ మాస్టర్స్ ఇవి. అనంత శక్తి మానవుని ఆత్మయందే ఉన్నది. అందుకే ద ఇన్హెరిటెంట్ ఎనర్జీ విత్ ఇన్ ద సోల్, ఇట్ ఈస్ ఇన్ఫినిట్ ఎనర్జీ. కానీ అనంత శక్తి గురించి మీకు తెలిసి ఉండవచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. ఉంది అన్న విషయం మీకు తెలియచ్చు, మీకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ మీకు తెలియకున్నా కూడా ఎనర్జీ మీలో ఉంటుంది. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే, మీకు తెలిస్తేనే ఆ శక్తి మీకు అందుబాటులోకి వస్తుంది. ఉండడం అనేది మీకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మీకు తెలిసిందో అప్పటి నుంచి ఆ శక్తి మీకు అందుబాటులో ఉంటుంది. అందుకనే ఆత్మని గురించినటువంటి ఎరుకను కలిగి ఉండాలి. ఎరుకను కలిగి ఉండడమే ఆత్మని ఎక్స్ప్రెస్ చేయడం అండి. సార్ నేను నా ఆత్మశక్తిని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే, ఆత్మ ఉందని విశ్వసించు, ఆత్మకి శక్తి ఉందని విశ్వసించు, ఆ ఆత్మశక్తిని నీ భౌతిక శక్తితో మేళవించు, సరిపోతుంది. పెద్ద విద్యలు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేయాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గా ధ్యానం చేసుకుంటూ ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉంటే చాలు, ఆత్మశక్తిని మీరు వ్యక్తీకరింప చేయగలరు. అందుకే ఏం చేయాలి? నాలోనే ఆత్మ ఉందని, నేనే ఆత్మనని, దానికి అనంతమైనటువంటి శక్తి ఉందని గ్రహిస్తే చాలు. తెలుసుకున్నంత మాత్రాన, గ్రహించినంత మాత్రాన చాలు ఆ ఆత్మశక్తి మీకు వినియోగంలోనికి వస్తుంది. అందుకే వివేకానంద గారు ఎప్పుడు ఏమంటారు తెలుసా? ఆయన ఒక గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఉందండి. ఆత్మ గురించి వినండి, ఆత్మ గురించి మాట్లాడండి, ఆత్మ గురించి తెలుసుకోండి, ఆత్మను అనుభూతి చెందండి, ఆత్మశక్తిని వినియోగించుకోండి. మీరు మీ సత్సంగంలో చేసేటువంటి పనుల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఆత్మశక్తి గురించి విచారణ చేయండి ఆత్మశక్తి గురించి. అందుకే ఆయన ఏమంటారు? ఆత్మ యొక్క అనంతమైనటువంటి సామర్థ్యము ఏ రోజు నుంచి అయితే మీకు అర్థమవుతుందో అది సహజంగానే మీకు అందుబాటులోకి వస్తుంది. ఏమన్నారు వివేకానందుల వారు? ఆత్మ గురించినటువంటి అనంతమైన సామర్థ్యము మీకు అర్థమైన రోజు, ఉంది అని మీరు విశ్వసించిన రోజు, మీకు అర్థమైన, మీరు ఏదో ఆత్మని బయటికి తీసుకొని దాని ఎనర్జీ వాడడం కాదండి, అర్థం చేసుకోవడమే. ఇక్కడ ఆధ్యాత్మికతలో అర్థం చేసుకోవడము, విశ్వసించడము చాలా 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 ముఖ్యమైనవి. అలా అర్థం చేసుకున్న రోజు, అలా విశ్వసించిన రోజు అది మీకు అందుబాటులోకి వస్తుంది. అందుకే
ఆత్మ నోట్స్ రాసుకోండి. ఆత్మజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు ఆత్మశక్తి. ఆత్మజ్ఞానమే ఆత్మశక్తి అండి. సెపరేట్‌గా మళ్ళీ ఉండదు. మీరు ఆత్మజ్ఞానం నేర్చుకుంటూ ఉంటున్నారు అంటే మీరు ఆత్మశక్తిలో ఉంటూ వస్తారు. సోల్ ఇన్ఫర్మేషన్, సోల్ విజ్డమ్ ఈజ్ సోల్ ఎనర్జీ. మీలో ఎంతెంతగా ఆత్మజ్ఞానం ఉంటుందో అంతంతగా ఆత్మశక్తి మీలో ఉంటుంది. అందుకే వివేకానందుల వారి మనకు ఫేమస్ స్టేట్మెంట్ ఉంటుంది కదండి, ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి అంటారాయన. చాలామంది ఆత్మవిశ్వాసం అంటే ఓకే మంచిగానే అర్థం చేసుకున్నారు. తమ మీద తమకు ఉండేటువంటి విశ్వాసమే ఆత్మవిశ్వాసం. కానీ వివేకానందుల వారు ఆ కాన్సెప్ట్లో ఏం చెప్పారంటే, మీలో ఉన్నటువంటి ఆత్మపై విశ్వాసం కలిగి ఉండండి అన్నారు ఆయన. మనం అనుకునే ఆత్మవిశ్వాసం కూడా ఓకే, ఎందుకంటే ఆత్మ అంటే మనమే కాబట్టి. మనం ఏమనుకుంటాం, ఆత్మవిశ్వాసంతో ఉండు బాబు, కష్టాలు ఉన్నాయంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండు అంటారు, సెల్ఫ్ బిలీఫ్నెస్తో ఉండు అంటాం, ఆత్మవిశ్వాసంతో ఉండు అంటాం. అంటే ఇక్కడ మన మీద మనకి విశ్వాసం ఉండాలి. ఎందుకు మన మీద మనకి విశ్వాసం ఉండాలి? మన మీద మనకి విశ్వాసం ఉంది అంటే మనం దైవాలము అన్నటువంటి కాన్సెప్ట్ మీద మనకి విశ్వాసం ఉన్నట్లు. ఎప్పుడైతే మనం దైవాలము, మనం ఆత్మలము అన్నటువంటి ఆ సరి అయిన సత్యం మీద మనకి విశ్వాసం ఉంటుందో అప్పుడే మనకి ఆత్మశక్తి అందుబాటులోకి వచ్చి ఆ పరిస్థితి నుంచి మనల్ని బయటికి తీసుకుని వస్తుంది. అందుకే ఆత్మవిశ్వాసం. మనలో ఉన్నటువంటి ఆత్మపై ఉన్న విశ్వాసమే ఆత్మవిశ్వాసం. మీలో భావన ఎలా ఉండాలంటే మాస్టర్స్, మీలో కానీ ఇప్పటి నుంచి మీరు మీ మీ పిల్లలకు కానీ, మీ మనవళ్ళకు కానీ, మీ స్నేహితులకు కానీ, వారి పిల్లలకు కానీ మీరు చెప్పేటప్పుడు వారి యొక్క ఆలోచన సంవిధానం, థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి అంటే, ఒకవేళ నీకు ఏదైనా సమస్య వస్తే నీ యొక్క సమస్యని నీ ఫిజికల్ బాడీ తీర్చలేకపోవచ్చు, పరిష్కరించలేకపోవచ్చేమో. నీకేదైనా సమస్య వస్తే నీ సమస్యని లేదా మీ సమస్యని నీ భౌతిక శరీరం తీర్చలేకపోవచ్చేమో, పరిష్కరించలేకపోవచ్చేమో. నీ బ్రెయిన్ కూడా, నీ బుద్ధి కూడా, ఇక బ్రెయిన్ అంటే బుద్ధి, నీ బుద్ధి కూడా తీర్చలేకపోవచ్చేమో, పరిష్కరించలేకపోవచ్చేమో. నీ మైండ్, నీ మనస్సు కూడా తీర్చలేకపోవచ్చేమో, పరిష్కరించలేకపోవచ్చేమో. కానీ మీరే అయినటువంటి మీ ఆత్మ, మీదే అయినటువంటి మీ ఆత్మ తన ఆత్మశక్తిని ఉపయోగించి మీ యొక్క సమస్యని క్షణకాలంలో తీర్చేస్తుంది మాస్టర్స్. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఆత్మశక్తికి. మీ ఫిజికల్ బాడీ వామ్మో వెనుకడుగు వేయచ్చేమో, మీ బ్రెయిన్, మీ ఇంటెలిజెన్స్, మీరు నేర్చుకున్న మీ చదువు ద్వారా వచ్చిన మీ ఇంటెలిజెన్స్ వెనకడుగు వేయొచ్చేమో, మీ మనస్సు, మీ ట్రైన్ చేసిన మీ మనస్సు వెనకడుగు వేయొచ్చేమో. కానీ వెనకడుగు వేయనిది అంటూ ఒకటి ఉంటుంది, మనలోనే ఉంటుంది, అది మనగానే ఉంటుంది, మనమే అది. అది మీ ఆత్మ, మీ స్వయం, మీ దైవం. అది మీ దైవం, అది మీ శక్తి, అది మీ సరి అయినటువంటి శక్తి. అది ఎప్పుడూ వెనకడుగు వేయదు. కానీ మీరు అడగకుండా అది చెయ్యదు, మీరు అడగకుండా అది చెయ్యదు. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు అడగకుండా అది చేయదు. అందుకే మనం చాలా కథలు, అంటే కథలు కొన్ని నిజ జీవిత వాస్తవాలు మనం చూసే ఉంటాం. ఎంతోమంది భక్తులు కష్టాలు పడుతూ ఉంటారు, ఆఖరికి ఆ భక్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తారు, తనకి కావలసినవన్నీ భగవంతుడు ఇచ్చేస్తాడు. అడగాలి, అమ్మని అడిగినట్టుగా ఆత్మని అడగాలి మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. అమ్మని ఎందుకు అడుగుతాం? అమ్మ ఉంది, మనం నమ్మాము, అమ్మ మన బాధ తీరుస్తుంది అని నమ్మాం కాబట్టి ఏం చేస్తాం, మనం అమ్మని అడుగుతాము, నాన్నని అడుగుతాము, ఫ్రెండ్ని అడుగుతాము, రిలేటివ్స్ని అడుగుతాము. సో అందరిని అడిగి లాస్ట్కి ఇంట్లో వాళ్ళని అడుగుతాం, అమ్మని అడుగుతాం. కానీ ఫస్ట్ కూడా అమ్మని అడుగుతాం మనం. అమ్మని అడిగినట్లుగా ఆత్మని అడగండి. ఆత్మ అమ్మే అనుకోండి, అమ్మే ఆత్మని అడగండి. మీ ప్రతి సమస్యకి సరి అయినటువంటి పరిష్కారం సూచిస్తుందండి మీ ఆత్మ. అది ఇంకా రామ్తా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఇంకా బుక్కులోకి అడుగు పెట్టలేదు, వెళ్తున్నాను చిన్నగా, అటువైపు తీసుకొని వెళ్తున్నాను ఆత్మ. అందుకే కళ్ళు మూసుకొని మాస్టర్స్, ఇప్పుడు ఏవైతే నేను చెప్తున్నటువంటి వాక్యాలు మీ అంతరంలోకి మీరు అనుమతించండి. కళ్ళు మూసుకొని మీ అంతరంగంలోకి మీరు అనుమతించండి. ఎస్, దీస్ ఆర్ ట్రూత్. అంటే మీలో ఆలోచన ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు చెబుతున్నటువంటి
నాలో అంతర్గర్భితంగా సుప్రతిష్ఠితమై విరాజిల్లుతున్నటువంటి ఆత్మ అద్భుతమైనటువంటి శక్తితో జన్మతహాగానే ఉంది. నా ఆత్మ తన శక్తితో, తన ప్రేమతో నన్ను ప్రతినిత్యం కనకదుర్గగానే కాపాడుతుంది. నా ఆత్మ తన శక్తితో, తన ప్రేమతో నా సమస్యను పరిష్కరించి తీరుతుంది. ఇదే ఆత్మపై నాకున్నటువంటి విశ్వాసం, ఇదే నా ఆత్మవిశ్వాసం. ఒక 2 minutes అలాగే ఉండండి, కళ్ళు అలాగే క్లోజ్ చేసి ఆ ఫీల్తో ఉండండి, అంతే. 2 minutes ఆ కామ్నెస్, ఆ వైబ్రెంట్ సైలెన్స్లో. Just feel your soul within this calmness. Feel your soul. That is your mother. That is you. What do you want? ఏం కావాలి మీకు? అబండెన్స్ మనీనా? సమృద్ధికరమైన సంపద కావాలా? రేడియంట్ హెల్త్, ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యం కావాలా? షార్ప్ ఇంటెలిజెన్స్, ఒక సివిల్స్ కొట్టగలిగేటువంటి షార్ప్ ఇంటెలిజెన్స్, ఒక పదునైనటువంటి బుద్ధి కావాలా? ఒక లవ్లీ రిలేషన్షిప్స్, ఒక ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాలు కావాలా? స్పిరిచువల్ గ్రోత్, ఒక మోక్షం, ఆధ్యాత్మికమైనటువంటి మోక్షం కావాలా? ఒక ఎన్లైటన్మెంట్, దివ్య జ్ఞాన ప్రకాశం మీలో సంభవించాలా? ఇవన్నీ సాధ్యమే, ఇవన్నీ సుసాధ్యమే, ఇవన్నీ సాధ్యమే, ఇవన్నీ సుసాధ్యమే. అది నాలో ఉన్నటువంటి నా ఆత్మశక్తి ద్వారా సాధ్యమే. నాలో ఉన్నటువంటి నా ఆత్మశక్తి నాకు సమృద్ధిని ఇస్తుంది, నాకు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది, ప్రేమపూర్వక సంబంధాలను ఇస్తుంది, ఒక చురుకైన మేధోశక్తిని ఇస్తుంది, చైతన్యవంతమైన మనస్సుని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది, దివ్య జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తుంది, లెవిటేషన్ను ఇస్తుంది, అసెన్షన్ను ఇస్తుంది. నా యొక్క ఆత్మ, నేనే అయినటువంటి నా ఆత్మ నాకు అన్నీ ప్రసాదిస్తుంది. తథాస్తు, తథాస్తు, తథాస్తు. చిన్నగా కళ్ళు విప్పుదాం మాస్టర్స్. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సోల్. సోల్, దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సోల్. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సోల్. రాసుకోవచ్చు. అబండెన్స్ మనీ, రేడియంట్ హెల్త్, షార్ప్ ఇంటెలిజెన్స్, లవ్లీ రిలేషన్స్, స్పిరిచువల్ గ్రోత్, ఎన్లైటన్మెంట్, ఆల్ ఆర్ సోల్ పవర్. సోల్ పవర్ మీకు ఇవన్నీ అందిస్తుంది. సో ఆత్మశక్తి మాస్టర్స్, ఆత్మశక్తిని నమ్మండి, ఆత్మశక్తిని విశ్వసించండి. ఓకే, నేను నా ద్వారానో చెప్పేది కాదండి. వివేకానందుడు లాంటి మహానుభావుడు, అలా ఎంతోమంది మహానుభావులు భారతదేశ గడ్డ మీద జన్మ తీసుకొని, అలాగే విదేశాల్లో జన్మ తీసుకున్న వాళ్ళు కూడా, గుర్జీఫ్ గారితో సహా ఎంతోమంది గుర్జీఫ్, రామ్తా సేత్, మన భారతదేశం ఎంతోమంది మహానుభావులు, మహాయోగులు మనకి చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయం, మనల్ని జాగృతం చేయాలి అనుకుంటున్న విషయం ఏంటంటే ఆత్మశక్తిని జాగృతం చేసుకోండి. ఆత్మ విజ్ఞానమే ఆత్మశక్తి. ఆత్మని అడగండి, ఆత్మతో సంభాషించండి, ఆత్మతో సంభాషించండి. పరమహంస యోగానంద గారు దేవునితో మాట్లాడడం ఎలా, నేను ఎప్పుడు చెప్తాను ఈ పుస్తకం గురించి. చిన్న పుస్తకం, దేవునితో మాట్లాడడం ఎలా. నేను తీసుకొచ్చానా, చూస్తాను, ఉంటే చూపిస్తాను. చిన్న పుస్తకం, దేవునితో మాట్లాడడం ఎలా అంటే అదే మన ఆత్మతో. బ్రదర్ మీరు చూసారు ఆ పుస్తకాన్ని? ఇంతే ఉంటుంది, చిన్న పుస్తకం. దేవునితో మాట్లాడడం ఎలా భలే చెప్తారు దాంట్లో పరమహంస యోగానంద గారు. అమ్మతో ఎలా మాట్లాడుతున్నావు, నాన్నతో ఎలా మాట్లాడుతున్నావు, అలాగే మాట్లాడు. అది నీకంటే వేరుగా లేదు, నీ దైవం నీకంటే వేరుగా లేదు, నీ ఆత్మ నీకంటే వేరుగా లేదు. ఇట్స్ నాట్ ఎ సెపరేట్ స్పీసీస్. అది నీలో అంతర్భాగం, అది నీ అంతర్నిర్మితం. అది హాస్టల్ వరల్డ్లో అంతర్నిర్మితంగా ఇక్కడికి వస్తుంది. సో కాబట్టి ఆత్మశక్తిని వినియోగించుకుందాం మాస్టర్స్. అలాగే
మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి ఒకానొక మనం చెప్పుకున్నాం కదా, ఒక శపథం, ఒక డిక్లరేషన్ ఏంటి? జన్మ జన్మల నుంచి ఆత్మ ఏమనుకుంటుంది అంటే, భూతలం మీదకి వచ్చే ముందు ఆత్మ ప్లాన్ చేసుకుంటుంది. మీకు తెలుసు కదా ఆత్మ ప్రణాళిక. ఆత్మ ఏం చేసుకుంటే భూతలం మీదకి రావడానికి ఈసారి నేను ఏం నేర్చుకోవాలి, అది భూమి అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చండి. నేను భూమి అని పర్టికులర్ మెన్షన్ చేయను. అది ఏ క్షేత్రం, ఏ తలం మీదకైనా వెళ్ళాలనుకుంటుంది. ఆత్మ ఏ తలం మీదకి వెళ్ళాలనుకోవాలో ఆ తలం మీదకి వెళ్ళాలి అనుకున్నప్పుడు తను అక్కడ ఎలాంటి అనుభవాలు పొందాలి, తను అక్కడ ఎలాంటి జీవితాన్ని జీవించాలి అనేది మొత్తం ఒక ప్రణాళిక ప్రకారంగా వస్తుంది. ఆ ప్రణాళికలో ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆత్మ తాను ఆత్మగానే జీవిద్దామని వస్తుందండి. ఆత్మ ఎన్ని జన్మలు తీసుకున్నా, అది ఏ జన్మ అయినా సరే, అది ఈ తలమైనా, ఆ తలమైనా, ఏ తలమైనా, ఏ తలం మీదైనా సరే ఆత్మ తాను కేవలం ఆత్మగా జీవించాలి అనుకోవాలనే వస్తుంది. అందుకే జన్మ జన్మల నుంచి ఆత్మ తాను ఆత్మగా ఉందామని, తాను తానుగా ఉందామని జన్మ తీసుకున్న ప్రతిసారి శపథం చేసే వస్తుంది. పైన మనందరం శపథం చేసే వస్తాం, కిందికి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద శపథాలుగా చేసే వస్తాం. ఈసారి సరే పోయిన జన్మ అంటే ఏదో అలా జరిగింది, కానీ ఈ జన్మలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆత్మగా జీవిస్తాను, ఆత్మశక్తిగానే జీవిస్తాను, ఏదైనా నా నుంచి ఆశిస్తాను, అన్ని నాకు నేనే సృష్టించుకుంటాను, ధ్యానం చేస్తాను, జ్ఞానం పొందుతాను, సేవ చేస్తాను, ప్రకృతితో సహవాసం చేస్తాను, ప్రకృతిని రక్షిస్తాను, ప్రతిజ్ఞలన్నీ చేసే వస్తాం. ప్రతి ఒక్క ఆత్మ ఈ ప్రతిజ్ఞ చేసే వస్తుంది భూతలం మీదకి. ఈ ప్రతిజ్ఞ చేయనీయకుండా కూడా ఆత్మని కిందికి ఎవరు రానివ్వరు. అక్కడ మాస్టర్స్ ప్రతిజ్ఞ చేసిన తర్వాతనే రాణిస్తారు. స్కూల్లో ఒక ప్రతిజ్ఞ మనం చేస్తాం కదా, ప్రార్థనలో భారతదేశం నా మాతృభూమి, నా భారతదేశాన్ని గౌరవిస్తాను, భారతీయులంతా నా సహోదరులు. ప్రతిజ్ఞ చేసిన తర్వాతనే పిల్లలు క్లాస్ రూమ్లోకి వెళ్తారు. ప్రతిజ్ఞ పాటిస్తారు అందరి పిల్లలు ఆ ప్రతిజ్ఞని. మన పరిస్థితి కూడా అంతే ఉంటుంది. ప్రతిజ్ఞ చేసే వస్తాం మనం. ఈ భూమి కానీ వేరే ఒక పాఠశాల లోపలికి అడుగు పెడతాం, ప్రతిజ్ఞని పాటించకుండా ఉంటాం, అలాగే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మన సోల్ రివిజన్ అవుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది అయ్యో నేను ఇది పాటించలేదే, ఈసారి మళ్ళీ అనుకుంటాం. అలాగే గడుస్తున్నాయండి జన్మలు జన్మలు జన్మలు. కానీ అందుకని ఎన్నో జన్మల నుంచి ఆత్మ తాను ఆత్మగా ఉందామని, తాను తానుగా ఉందామని జన్మ తీసుకున్న ప్రతిసారి కూడా శపథం చేస్తూ వస్తుంది. కనీసం ఈ జన్మలోనైనా, ఈ శరీరంలోకైనా ప్రవేశించిన తర్వాత మానవత్వపు, వ్యక్తిత్వపు, మనస్సు యొక్క మత్తుకి గురి కాకుండా ఆత్మగా జీవించండి మాస్టర్స్. అందుకే ఈసారి జన్మ తీసుకున్నారు, ఈ శరీరంలోకి మనం వచ్చాము. పత్రిసార్ లాంటి గురువు మనకు దొరికారు, రామ్తా జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఎంతో జ్ఞానాలు ఉన్నాయి ఇక్కడ, ఎందరో మాస్టర్స్ జ్ఞానాలు ఉన్నాయి. ఇంత జ్ఞానం మనం నేర్చుకొని, ఇంత ధ్యానం నేర్చుకొని చూడండి, మన కోసం అద్భుతమైనటువంటి పిరమిడ్. ఇంట్లో ధ్యానం చేస్తే సరిగ్గా కుదరదేమో, పిరమిడ్లో ధ్యానం చేస్తే శక్తి మనకి 9 రెట్లు అద్భుతంగా వస్తుంది అని చెప్పి ఎన్ని పిరమిడ్లు కట్టబడుతున్నాయి మన మాస్టర్స్ ద్వారా. భూతలం మీద ఎన్నో పిరమిడ్లు కట్టబడుతున్నాయి. కట్టబడ్డ మొట్టమొదటిగా పిరమిడ్ ఈజిప్ట్లో రాతాబెన్ కడతాడు ఆ పిరమిడ్. రాతాబెన్ ఆ పిరమిడ్ కట్టినప్పుడు తనకు ఒకటే లక్ష్యం, పిరమిడ్ శక్తి తనలు. పిరమిడ్ యొక్క లక్ష్యమే ఆత్మగా జీవించడం అండి. ఒక పిరమిడ్ కట్టడం వెనుక ఉన్న లక్ష్యమే ఆత్మగా జీవింప చేయడము. పిరమిడ్ అగ్ని మధ్యలోనే ఉన్నది. ఇక్కడ మధ్య అంటే ఏంటంటే కింద 3 తలాలు, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, కింద 3 తలాలు, పైన 3 తలాలు విశుద్ధము, ఆజ్ఞ, సహస్రార. మధ్యలో ఉండేది ఏంటి? అనాహతం, మన హృదయ స్థానంలో ఉంటుంది. పిరమిడ్ నీ మధ్యలో, నీ అనాహతంలో పిరా శక్తి అగ్ని కేంద్రీకృతమై ఉంది. నీ శరీరంలో, నీ హృదయ స్థానంలో. నచికేతుడికి యముడు ఏ జ్ఞానం అయితే చెప్పాడో దాన్ని ప్రాక్టికల్గా, ప్రూఫ్గా కళ్ళ ముందు చూపించడం కోసం కట్టబడ్డదే పిరమిడ్. నీ హృదయ స్థానంలో ఆత్మ ఉందని చెప్పడానికి పిరమిడ్ అండి. పిరమిడ్ అది రాతాబెన్ కట్టాలి అనుకున్నప్పుడు ఆలోచన తనకు తెలియదు ఎట్లా కట్టాలి, టెక్నాలజీ లేదు రాతాబెన్ దగ్గర. రాతాబెన్ ఎవరు? ఒక మెడిటేటర్. తనకు అర్థమైపోయింది దైవం బాహ్యంలో లేదు, ఆత్మ బాహ్యంలో లేదు. ఇందాక అన్నాం కదా, మన ఇంట్లో పాయసం వండి పెట్టుకొని మనం ముష్టిగా వెళ్ళడం అంటే ఎలా ఉంటుంది? మూర్ఖత్వంగా. అప్పుడు ఆ కాలంలో ఎంతోమంది మూర్ఖపు జనాలు ఉండేవారు ఆనాటి నాగరికతలో. కాదు, శక్తి నీలో ఉంది, ఆత్మ నీలో ఉంది, స్వయం నీలో ఉంది, చైతన్యం నీలో ఉంది, అగ్ని నీలో ఉంది, జ్యోతి నీలో ఉంది అని చెప్పినప్పుడు
తను ఫిజికల్‌గా కట్టాలి అనుకున్నప్పుడు, అప్పుడు తన యొక్క శక్తికి, తన ధ్యాన శక్తికి ఉన్నత లోకాల నుంచి, ఉన్నత లోకాల్లో ఇంజినీర్ హెర్మెస్ దిగి వస్తాడు కిందికి. హెర్మెస్ వచ్చి రాతాబెన్‌తో అంటాడు, "రాతాబెన్, నువ్వు నీ ధ్యాన శక్తిని నువ్వు ఉపయోగించు. నా ఇంజినీరింగ్ టెక్నాలజీ నేను ఇక్కడ కడతాను. దాంతో మనిషికి పిరమిడ్‌ని చూడగానే" ఒక్కటే స్ఫురణ రావాలండి. మనకి పిరమిడ్‌ని చూడగానే ఒక్కటే స్ఫురణ రావాలి. పిరమిడ్‌లో శక్తి ఉంది అని కాదు రావాల్సిన మొట్టమొదటి స్ఫురణ. ఫస్ట్ స్ఫురణ ఏందంటే, నాలో శక్తి ఉంది అన్న స్ఫురణ మీకు రావాలి. నెంబర్ 2, నాలో ఉన్న శక్తికి ప్రతీకగా పిరమిడ్ కట్టబడ్డది. పిరమిడ్‌లో శక్తి ఉంది. కానీ పిరమిడ్‌లో శక్తి ఉంది, నాలో శక్తి లేదు అనుకున్నారంటే మాత్రం అసలైన లక్ష్యం నెరవేరినట్టు కాదండి. మీలో శక్తి ఉంది. మీలో ఉన్న శక్తిని గుర్తు చేయడం కోసమే పిరమిడ్‌లో శక్తిని కేంద్రీకరించారు. ఆ రోజు హెర్మెస్ సరే తనలో శక్తి ఉందని మానవుడు గుర్తించలేకపోతున్నాడు. ఏం చేయాలి అనుకున్నప్పుడు మానవుడిలో శక్తి పిరమిడ్‌లో కూర్చున్నప్పుడు ఆ మానవుడు గుర్తించగలిగేలా చేద్దాము. ఇప్పుడు రాతాబెన్, హెర్మెస్ కలిసి మాట్లాడుకున్న మాట అది. రామ్తా ఇది కూడా రాస్తారు. రామ్తా బుక్‌లో ఉన్న మ్యాటర్ అండి ఇది. రామ్తా రాస్తారు. ఇద్దరు డిస్కస్ చేసుకున్నారంట. మరి మానవుడికి తన శక్తి ఎలా అర్థమవుతుంది? పిరమిడ్‌ని చూసినప్పుడు అర్థమవుతుంది. ప్లస్ పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు మానవుడిలో ఉన్న శక్తి బయటికి రావాలి. ప్లస్ మానవుడికి మన విశ్వం నుంచి కూడా శక్తిని అందించాలి. సో విశ్వమంతా ఉన్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి కూడా మానవుడికి అందింప చేయాలి అని చెప్పి సరి అయినటువంటి కొలతలతో ఒక డిజైన్ ప్రకారంగా హెర్మెస్ డిజైన్ వేసి ఇచ్చేవాడు రాతాబెన్‌కి. రాతాబెన్ ఎలా కట్టేవాడు తెలుసా అండి? ఆనాటి పిరమిడ్ కట్టడంలో, మొట్టమొదటి పిరమిడ్ కట్టడంలో ఎలాంటి కూలీలు ఉపయోగించబడలేదు. గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎవరూ లేరు. ఇద్దరే ఉన్నారు, రాతాబెన్, హెర్మెస్. కాకుంటే సమీక్షించడానికి కొంతమందిని దగ్గర పెట్టుకున్నారు. కానీ అక్కడ ఎవరూ కూడా శారీరక శ్రమ చేయలేదు. ఎవరూ కూడా రాళ్ళు మోయలేదు. అందరూ కూడా ఆధ్యాత్మిక శ్రమ చేశారు. రాతాబెన్ ద్వారా ట్రైనప్ తీసుకున్న శిష్యులు ఏం చేసేవారు తెలుసా అండి? ఒక రాయి ఉంటే హెర్మెస్ ఒక డిజైన్ ఇచ్చేవాడు. రాయి పైన రాయి రావాలి కదా, ఫస్ట్ రాయికి షేప్ రావాలి కదా. రాతాబెన్ తన ధ్యాన శక్తితో, తన యోగ శక్తితో, తన ఆత్మశక్తితో స్టోన్ని తనే కట్ చేసేవాడు. కంటి చూపుతో స్టోన్ని కట్ చేసేవాడండి. ఆ తరువాత ఆ రాయికి ఉన్నటువంటి నేను లెవిటేషన్ ఎందుకు చెప్తున్నానంటే, ఆనాటి పిరమిడ్లు కట్టబడ్డవన్నీ కూడా స్టోన్స్ యొక్క లెవిటేషన్తోనే. ఆ రాయికి ఉన్నటువంటి భారాన్ని తీసివేసేవాడు, గ్రావిటీని తీసివేసేవాడు. తన యొక్క ధ్యాన శక్తితో కళ్ళు మూసుకుంటే రాయి అలా పైకి లేచి ఏ స్థానానికి రావాలో ఆ స్థానానికి వచ్చి ఉండేది. ఇది మిథ్య కాదు. రామ్తా ఇమ్మోర్టల్ మాస్టర్ అయినటువంటి రామ్తా తాను చెప్పినటువంటి సత్యం ఇది. తన పుస్తకంలో రాశారు. తర్వాత ఎంతోమంది మహానుభావులు దాన్ని ఓకే దాన్ని మోయడము, అప్పుడు ఏనుగులు కూడా లేవు ఆ కాలంలో తీసుకుని మోయడానికి. అది ఒక మనిషి తన ధ్యాన శక్తితో, తన ఆత్మశక్తితో నిర్మించినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి శక్తి కట్టడం అండి పిరమిడ్. అందుకే మనం పిరమిడ్స్కి మనం చప్పట్లు కొట్టుకోవాలి. మనం గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి. ప్రతిసారి ఎందుకు మనకి పిరమిడ్ జగత్ కావాలి, ధ్యాన జగత్కి అనుసంధానం అంటే అది కారణం. అలా తరువాత ఎంతోమంది పిరమిడ్స్ నిర్మించారు. కొద్దిమందికి ధ్యాన శక్తి లేక ఏం చేశారంటే మానవ శక్తి ఉపయోగించి పిరమిడ్స్ కొన్ని నిర్మించారు. సముద్ర అంతర్భాగంలో కూడా పిరమిడ్స్ ఉన్నాయి. ఆకాశంలో కూడా పిరమిడ్స్ ఉన్నాయి. ఆకాశంలో అంటే భూమి పైన కూడా పిరమిడ్స్ ఉన్నాయి. వాటి ఏమంటారు దాన్ని, ఆ ఎనర్జీ ప్లస్ వాటి భారానికి తగ్గట్టుగా పిరమిడ్స్ ఉన్నాయి. పిరమిడ్స్ విశ్వం మొత్తంలో ఉన్నాయి. సో పిరమిడ్స్కి మెయిన్ ఏంటి? ఆత్మశక్తి. పిరమిడ్ అంటేనే అలాంటి ఆత్మశక్తి. అందుకే ఆ ఆత్మశక్తిని మనం వ్యక్తీకరింప చేసుకోవాలి. ఈ పిరమిడ్లో సెషన్స్కి ఇక్కడ రండి మాస్టర్స్. నేను పిఎంసి ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఇక్కడ ప్రతి సండే ఒక వైవిధ్యభరితమైనటువంటి మాస్టర్ తోటి సెషన్స్, ఎంతో అద్భుతమైనటువంటి విజ్డమ్ సెషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఓకే, మీరు జూమ్లో చూస్తూ ఉండొచ్చు, మీ దగ్గర జరుగుతూ ఉండొచ్చు. కానీ జూమ్లో చెప్పబడ్డ క్లాస్కి డైరెక్ట్ సెషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అలాగే ఈ కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్లో, ఈ పార్వతీ పిరమిడ్లో, మహేశ్వర మహాపిరమిడ్లో, శక్తిస్థల్లో ఉన్నటువంటి ఎనర్జీని మీరు ఎక్కడా కూడా మీరు అందిపుచ్చుకోలేరు. ఇక్కడికి రావాలి. అందుకే
ఓకే. మీ దగ్గర పిరమిడ్స్‌కి మీరు సపోర్ట్ చేయండి. మీరక్కడ అటెండ్ అవ్వండి. కానీ దాంతో పాటుగా కనీసంగా ఒక నెలలో ఒక ప్రతి నెలలో మాస్టర్స్ సాటర్‌డే, సండే సెషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మహేశ్వర మీకోసమే కదా ఏర్పాటు చేసింది. ఏసీ పెట్టి, అన్నపూర్ణేశ్వర్లు అన్నీ ఉండి, ఇంత సౌకర్యం ఏర్పాటు చేసి, మేము ఎంతో దూరం నుంచి వచ్చి మీకోసం పీఎంసీ మనకు అందరికి లైవ్ ఇస్తుంది. వారికి ఎంత ఖర్చు అవుతుందో కదా! ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు? మన కోసమే కదా! జ్ఞానం అందరికీ అందాలని. కాబట్టి డిస్ట్రిక్ట్స్‌లో ఉన్నవాళ్ళు, హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు, ఓకే. మీకు నచ్చిన మాస్టర్ క్లాస్‌కే రండి. కానీ రండి ఆ క్లాస్‌కి. రండి ఆ క్లాస్‌కి. నేను చెప్పేదేంటంటే, ఆ క్లాస్‌కి రండి. 2 డేస్ ఇక్కడ ఉండండి. సాటర్‌డే వచ్చేయండి. నైట్ స్పెండ్ చేయండి. ద్వారకా నివాస్. ఒకప్పుడు అంటే సరే ఓకే. షెల్టర్ ఇబ్బందిగా సార్ అనేవాళ్ళు. ఇప్పుడు షెల్టర్ ఇబ్బంది ఏముంది మన దగ్గర? ద్వారకా ఎంత అద్భుతంగా ఉందండి ద్వారకా నివాస్‌లో. ఏసీలో ఉండొచ్చు, నాన్ ఏసీ ఉండొచ్చు. లేకుంటే మన దీంట్లో కూడా ఉండొచ్చు. డార్మెటరీ ఉండొచ్చు. అద్భుతంగా ఉండొచ్చు కదా! 2 డేస్ ఇక్కడి నుంచి మీరు వెళ్లారంటే ఒక రీచార్జ్ అండి ఇది. ఒక రీచార్జ్. నేను మంత్ ప్రతి సాటర్‌డే ప్రతి రమ్మని నేను చెప్పట్లేదు. పీఎంసీ ద్వారా గాని మీకు గాని చెప్తున్నాను. మంత్‌కి ఒక్కసారి రండి. ప్రతి ఒక్కరు కూడా మంత్‌కి ఒకసారి చూడండి, లిస్ట్ ఉంటది. ఈ నెలలో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ 24 తర్వాత ఆనంద యోగం 9 డేస్ ప్రోగ్రామ్ ఉంది. 9 డేస్ ప్రోగ్రామ్ ఉంది. రండి. ఎప్పుడు ఇక్కడ మన తటవర్తి రాఘవరావు గారి క్లాసెస్ ఉంటాయి. రండి. అలాగే దామరెడ్డి సార్ యొక్క మౌన ధ్యానం ఉంది. రండి. ఎంతోమంది మాస్టర్స్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా! రండి ఇక్కడికి. ఒక్కసారి రండి. ఇక్కడ శక్తిని అందిపుచ్చుకోండి. అసలు సిసలైనటువంటి ఆత్మశక్తితో అనుసంధానం అనేది ఇక్కడ జరుగుతుందండి ఇక్కడ. పత్రి సార్ ఉన్నారు కదా! ఆయన శక్తి స్థల్లో భాగంగా. సో, కాబట్టి ఆత్మగానే జీవించాలనుకుంటుంది. తన ఆత్మతత్వాన్ని ప్రదర్శించాలనుకుంటుంది. తన ఆత్మశక్తిని ప్రదర్శించాలనుకుంటుంది. అందుకే ఈ శరీరంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మనం మర్చిపోతూ ఉంటాము. ఆ మర్చిపోయిన మనల్ని తిరిగి మన శపథాన్ని గుర్తు చేయడానికే ఈ సత్సంగాలు, ఈ ధ్యానాలు మాస్టర్. సత్సంగాలు, ధ్యానాలు ఇవన్నీ ఎందుకు? మర్చిపోయిన మన శపథాన్ని, మన ప్రతిజ్ఞల్ని మళ్ళీ మనకు గుర్తు చేసి, సార్ మీరు చేసొచ్చారక్కడ. గుర్తుకు తెచ్చుకోండి. ఇవి ఇక్కడ పాటించండి అని చెప్పడం కోసమే ఇవన్నీ కూడా. సో, ఆత్మశక్తిని మనం వినియోగించుకోవాలి మాస్టర్స్. ఓకేనా? సో, ఆత్మశక్తిని ప్రతి సందర్భంలో మీరు ఉపయోగించుకోండి. మనకు చిన్న సామెత ఉంది కదా! ఏముంది సామెత? శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటాం. కానీ యాక్చువల్ సామెత ఏంటంటే అది చీమ తాను కుట్టడానికి కూడా శివుడి ఆజ్ఞ తీసుకుంటుంది. ఇక్కడ చీమకి శివుడు ఎవరు? దత్తాత్రేయుల వారు చెప్పినట్లుగా జీవుడే శివుడు. చీమకి తనలో ఉన్నటువంటి తన దైవత్వమే శివుడు. అది కుట్టడానికి కూడా తన ఆత్మ పర్మిషన్ తీసుకుంటుంది. అంటే ప్రతి చిన్నవి మీరు అనుకోవచ్చు, ఈసారి ఈ చిన్న పనికి కూడా నేను ఆత్మ పర్మిషన్ తీసుకోవాలి. చిన్న పని, పెద్ద పని అంటే ఏది ఉండదండి. కర్మ అంటే కర్మనే. వర్క్ అంటే వర్కే. దాన్ని మనం ఇది చిన్నది, ఇది పెద్దది అని అనుకుంటూ ఉంటాం. ప్రతి దానికి ఆత్మ యొక్క సహాయం మీరు తీసుకోండి. ఆత్మ యొక్క శక్తిని మీరు ఉపయోగించుకోండి. ఆత్మశక్తి గురించే కదా మనకి ఆది శంకరాచార్యుల వారు నిర్వాణ శతకంలో ఎంత అద్భుతంగా చెప్పారు. మీరు వినే ఉంటారు కదా నిర్వాణ శతకం. వినకుంటే మళ్ళొక్కసారి వెళ్ళి నిర్వాణ శతకం శ్లోకం వినండి. దాని అర్థంతో కూడా ఎన్నెన్నో వీడియోస్ ఉన్నాయి. ఆ నిర్వాణ శతకంలో ఆయన ఏది ఉండేది ఏది, ఉండంది ఏది మొత్తం వర్ణిస్తారు. ఇప్పుడు శ్లోకం నేను చదవను. కానీ దాని అర్థం చెప్తుంటాను. ఒక్కొక్కటి అర్థం చెప్తాను చూడండి. దాంట్లో ఫస్ట్ తెలుసుగా, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. దాని మీనింగ్ ఏంటండి? నేను మనస్సుని కాదు, నేను బుద్ధిని కాదు. మనస్సును, బుద్ధిని నేనే అనుకుంటున్నటువంటి ఆ దేహాన్ని కూడా నేను కాదు. నేను జ్ఞానేంద్రియాలు కూడా కాదు. నేను వాసన పీల్చే ముక్కుని కాదు, శబ్దం వినే చెవిని కాదు, చూసే కన్నుని కాదు, రుచి చూసే నాలుకని కాదు నేను. నేను పంచభూతాలు కూడా నేను కాదు. ఇవన్నీ నేను కాదు. శివోహం శివోహం. శివ అంటే దైవం, అహం అంటే నేనే. ఆ దైవం స్వయంగా నేనే. ఆదిశంకర్ల గారి వాక్కండి. సరే, ఇక్కడి నుంచి నేను చెప్తున్నాను. నమ్మొచ్చు, నమ్మకపోవచ్చేమో. ఆది శంకరాచార్యుల వారు భారతదేశపు సనాతన సాంప్రదాయాన్ని నిలబెట్టి, భారతదేశం ఇప్పుడు ఈ సనాతన ధర్మంతో వర్ధిల్లుతుంది అంటే దానికి కారణం ఆది శంకరాచార్యుల వారు. ఆయన్ని ఆధ్యాత్మిక సింహంలా పిలుస్తూ ఉంటారు. అంటే ఆనాటి కాలంలో బౌద్ధ మతం కూడా విస్తృతంగా ఉన్నటువంటి కాలంలో మళ్ళీ అద్వైతాన్ని తీసుకొని వచ్చి ఒక సరి అయినటువంటి మార్గాన్ని అందరికీ అందించినటువంటి వ్యక్తి మన ఆది శంకరాచార్యుల వారు. ఆయన చెప్తున్నారు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వో నచ గ్రహణ శ్రోత్రే.
నేను చెవిని కాదు, ముక్కుని కాదు, జ్ఞానేంద్రియాల్ని కాదు, అసలు ఈ మనస్సుని కాదు. నేనెవరిని? నేను ఆత్మని. శివోహం అని చెప్తున్నారండి. వారి శివోహాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. శివ అంటే దైవం, అహం అంటే నేనే. ఆ దైవం శాశ్వతంగా నేనే అంటున్నారాయన. అంటే ఇదే నా స్వరూపం. దైవత్వమే నా స్వరూపం. ఐ యామ్ గాడ్. శాశ్వత ఆనందమే నా స్వరూపం అంటున్నారాయన. శాశ్వత ఆనందమే చిదానంద రూపం శివోహం శివోహం అంటారు ఆ శ్లోకంలో. చిదానంద రూపం శివోహం శివోహం. సదా ఆనందంగా ఉండే రూపాన్నే నేను. శాశ్వత ఆనందానికి ప్రతీకగా నిలిచేటువంటి ఆ దైవాన్ని స్వయంగా నేనే అని చెప్తున్నారండి. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రాణం నేను కాదు, ఆలోచన కూడా నేను కాదంటున్నారాయన. అంటే రెండో శ్లోకంలో చెప్తారాయన. నచ ప్రాణ సంజ్ఞో నచ పంచవాయువు.